భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు మెగా డిఎస్సి విడుదల చేస్తామని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించినటువంటి ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని మర్చిపోయి మెగా డిఎస్సి కాదు కదా దగా డిఎస్సి విడుదల చేసింది అంటూ ఇక్కడ షర్మిల పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఏటా జాబ్ క్యాలెండర్ కాదు, సాక్షి క్యాలెండర్ ఇస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకనే నిరుద్యోగుల బలవన్మరణాలు. ఈ పాపం జగన్ ప్రభుత్వందే. డిఎస్సిలో మీకంటే చంద్రబాబే నయం. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్, కాంగ్రెస్ చలో సచివాలయం తీవ్ర ఉద్రిక్తత. మనం ఇక్కడ చిత్రంలో కూడా చూడొచ్చు. చలో సెక్రటేరియట్ కి బయలుదేరిన షర్మిలను గుంటూరు జిల్లా కరకట్ట వద్ద అడ్డుకుని అరెస్ట్ చేసి తరలిస్తున్న పోలీసులు అంటూ. షర్మిల అరెస్ట్. దగా డిఎస్సికి వ్యతిరేకంగా చలో సెక్రటేరియట్ ఉండవల్లి కరకట్టపై అడ్డగించిన పోలీసులు. షర్మిలను ఈడ్చుకుంటూ వాహనంలో పడేసిన వైనం, చేతికి గాయం. ఉపాధి లేక 21,000 మంది మృతి. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. ఏటా జాబ్ క్యాలెండర్ కాదు, సాక్షి క్యాలెండర్ ఇస్తున్నారు. మెగా డిఎస్సి పేరుతో జగన్ దగా, ఉద్యోగ నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్. పోలీసుల తీరుకు నిరసనగా విజయవాడ ఆంధ్రరత్న భవన్ గేట్ వద్ద ధర్నా చేస్తున్న పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి, చిత్రంలో గిడుగు రుద్రరాజు తదితరులు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఈ 5 ఏళ్లలో 1000 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడిన పాపం మీది కాదా అని ముఖ్యమంత్రి జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. ఇవి నిజంగా ఆత్మహత్యల, ప్రభుత్వం చేస్తున్న హత్యల అని ఆమె మండిపడ్డారు. డిగ్రీలు, పీజీలు చేసిన వారిలో ఏటా 500 మంది చనిపోతున్నారంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడమే కారణం. ఇది మనం చేతులారా చేసుకున్న పాపం కాదా అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత ఆత్మహత్యలకు పాల్పడిన విషయం ఒక సర్వేలో వెల్లడైందని అన్నారు. ఉపాధి కోసం యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఇతర రాష్ట్రాలకు వలసలు పోతుంటే యువత లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోదా అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం చలో సచివాలయం కార్యక్రమం నిర్వహించారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు. సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ముఖ్యమంత్రిగా, మంత్రులుగా అధికారం అనుభవిస్తున్నారు. చదువుకున్న వారైతే ఉద్యోగాలు లేవు అని షర్మిల ఆక్షేపించారు. విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ నుంచి కార్యక్రమం ప్రారంభించే ముందు పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించాక షర్మిల విలేకరులతో మాట్లాడారు. జాబ్ నోటిఫికేషన్ల వరద పారిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగనన్న ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా ఇచ్చారా? 23,000 టీచర్ ఉద్యోగ ఖాళీల భర్తీ ఇస్తామని మెగా డిఎస్సి ఎక్కడా? గత ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం మీకు లేదా? బాబు పోవాలి, జాబ్ రావాలి అనే నినాదం మీది కాదా? అధికారంలోకి వచ్చాక ఈ 5 ఏళ్లలో ఏం చేశారు? మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సి వేశారు అని జగన్ పై షర్మిల మండిపడ్డారు. సచివాలయాల్లో ఉద్యోగాలు జగనన్న తన సైన్యానికి ఇచ్చుకున్నవే. 5 ఏళ్లలో 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని జగనన్న చెబుతున్నారు. పొరుగు సేవలు, ఒప్పంద కార్మికులు కూడా అందులో ఉన్నారని అంటున్నారు. 1.21 లక్షల ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయాల్లో జగనన్న తన సైన్యం కోసం ఇచ్చుకున్నవే. ఆర్టీసీని విలీనం చేస్తే వచ్చినవి 51,000 ఉద్యోగాలు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. 2,557 ఉద్యోగాలే ఇప్పటి వరకు భర్తీ చేశారు. 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడానికి సిగ్గుండాలి. వైఎస్ఆర్ మెగా డిఎస్సి వేసి ఉద్యోగాలు భర్తీ చేశారు. మాట తప్పం, మడం తిప్పను అని అన్నారు. వైఎస్ఆర్ వారసత్వం అంటే ఇదేనా? నవరత్నాలు, జాతిరత్నాలు ఏమయ్యాయి? 5 ఏళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారన్న దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబును విమర్శించి నువ్వేం చేశావు? డిఎస్సి 7,000 ఉద్యోగాలే ఇచ్చారని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టావా లేదా? మీ ప్రభుత్వంలో 6,000 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకే డిఎస్సి ఇచ్చావు. మీకంటే చంద్రబాబే నయం. ఎన్నికల ముందు మీరు డిఎస్సి ఇవ్వడం నిరుద్యోగులను మోసం చేయడం కాదా? ఈ 5 ఏళ్లలో గుడ్డి గుర్రానికి పళ్ళు తోమావా అని
జగన్ ప్రభుత్వంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులను కొడుతున్నారంటే మీరు భయపడుతున్నారన్న వాస్తవం స్పష్టంగా కనిపిస్తోంది. 30,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ ను మొదట మీరు వెంటనే ప్రకటించండి, దాని అమలు విషయం వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది అని షర్మిల అన్నారు. తాలిబాన్ల పాలనలో ఉన్నామా, ఏమిటి అరాచకం, నాన్న ఆత్మ శోభిస్తోంది అంటూ మరి షర్మిల ఇక్కడ ధర్నా చేయడాన్ని, మరి షర్మిలను ఇక్కడ అరెస్ట్ చేసి పోలీసులు తరలించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మరో పక్క మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తోంది. మరి దానికి సంబంధించి కూడా మరి ప్రభుత్వం ఇక్కడ సమాచారాన్ని ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు చేయండి, అన్ని పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలి, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదు, కలెక్టర్లు ఇతర విభాగాల అధికారులకు మంత్రి బొత్స ఆదేశం. 10th ఇంటర్ టెట్ డిఎస్సి పరీక్షల నిర్వహణపై మంత్రి సమీక్ష. మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు 10వ తరగతి ఏపీ టెట్ డిఎస్సి పరీక్షలను అధికారులంతా కలిసి సమర్థవంతంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. 10 ఇంటర్ ఏపీ టెట్ డిఎస్సి పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, పోలీస్, వైద్య, రెవెన్యూ, విద్యుత్, తపాలా, ఆర్టీసీ శాఖల రాష్ట్ర అధికారులతో గురువారం విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ మార్చి నెల మొత్తం పరీక్షల కాలమని, దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు, అభ్యర్థులు వివిధ పరీక్షలకు హాజరవుతారని చెప్పారు. అధికారులంతా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను ముందుగానే పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 1 నుంచి ఇంటర్ 18 నుంచి 10 పరీక్షలు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,559 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 10,52,000 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 47,000 మంది దాకా అధికంగా పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి రెగ్యులర్ విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,17,939 మంది బాలురు, 3,05,000 మంది బాలికలు, మొత్తం 6,23,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, వీరి కోసం 3,473 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు వివరించారు. వీరితో పాటు పరీక్షలకు రీ ఎన్రోల్మెంట్ చేసుకున్న 1,02,058 మంది విద్యార్థులు కూడా ఉన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 682 మంది సిట్టింగ్ స్క్వాడ్స్, 156 మందితో ఫ్లయింగ్ స్క్వాడ్ సిద్ధం చేసినట్టు తెలిపారు. ఓపెన్ స్కూల్ కు సంబంధించి 10వ తరగతి ఇంటర్ పరీక్షలు మార్చి 18 నుంచి 26 వరకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయని వివరించారు. ఓపెన్ 10th లో 34,635 మంది విద్యార్థులు ఉండగా 176 కేంద్రాలు, ఓపెన్ ఇంటర్ విద్యార్థులు 76,572 మంది ఉండగా 327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలు చేయాలని అన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఎవరూ సెల్ ఫోన్లు తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు, ప్రాథమిక చికిత్సా కిట్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. అదేవిధంగా జిల్లాల కలెక్టర్ తో మాట్లాడి పరీక్షా కేంద్రాలకు అవసరమైన సౌకర్యాల కల్పనపై మంత్రి ఆరా తీశారు. ఇక ఈ నెల 27వ తేదీ నుంచి ఏపీ టెట్, ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు జరిగే ఏపీ టెట్ కు 2,79,685 మంది దరఖాస్తు చేసుకున్నారు. సిబిటి అనగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు 120 కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు హైదరాబాద్, బెంగళూరు, బరంపురం, చెన్నై, ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు డిఎస్సి నిర్వహణ కోసం నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, మరి కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక పక్క అభ్యర్థులు ఏపీ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇవ్వాలని అభ్యర్థులంతా కోరుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం మొండిగా మరి పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. 27వ తేదీ నుంచి ఏపీ టెట్ ప్రారంభం కాబోతోందని, దానికి సంబంధించి ఇప్పటికే 120 కేంద్రాలను సిద్ధం చేశామని ఇక్కడ విద్యాశాఖ మంత్రి తెలియజేయడాన్ని గమనిస్తున్నాం. దాంతో పాటు ఏపీ డిఎస్సి పరీక్షలకు కూడా మరి ఏర్పాట్లు చేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం అయితే ఈ పరీక్షలను మొండిగానే నిర్వహించాలి అని చూస్తున్న విషయాన్ని ఇక్కడ
ఇక్కడ మనం గమనించవచ్చు. మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.